హాయ్ ఫ్రెండ్స్, వీట్ కానీ మైదా కానీ లేకుండా టేస్టీగా రోటీ తినాలనిపిస్తుందా? అయితే ఖచ్చితంగా మీరు ఈ ఆల్మండ్ రోటీలు ట్రై చేయాల్సిందే. ఇవి సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటాయండి. ఒక సింపుల్ ట్రిక్తో ఈ రోటీలు అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. దీనికి వచ్చి 1 కప్ ఆల్మండ్ ఫ్లవర్ అయితే తీసుకోవాలండి. నేను కాస్కో నుండి తీసుకొచ్చిన ఈ ఆల్మండ్ ఫ్లవర్ అయితే యూస్ చేశాను. సో ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చి సీలియం హస్క్. ఈ సీలియం హస్క్ మనకి ఇండియన్ స్టోర్లో కానీ ఆర్ అమెజాన్లో కానీ దొరుకుతుంది. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వచ్చి సాల్ట్. మొత్తం ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో వచ్చి హాట్ వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పిండి అయితే కలుపుకోవాలండి. నాకు ఇక్కడ మొత్తం వచ్చి 1/3 కప్ వరకు వాటర్ అయితే పట్టాయి. సో పిండిలో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో బాగా నీడ్ చేసుకుంటూ మనం డౌ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ టైంలో వచ్చి మనకి పిండి వచ్చి కొంచెం చేతికి అంటుకుంటూ స్టిక్కీగా ఉంటుందండి. సో ఏం పర్లేదు, ఒక 5 నిమిషాలు దీన్ని కవర్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అయితే స్ప్రే చేసుకుని మళ్ళీ పిండిని బాగా నీడ్ చేసుకుంటూ మన రోటీ డౌన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం ఆయిల్ పిండిలో వేసి కలుపుకోవడం వల్ల మనకి ఇంకా చేతికి అంటుకోకుండా మన రోటీలు చేసుకోవడానికి పిండి అయితే రెడీ అండి. దీని ఒక వీడియోలో చూపించినట్టు ఒక 4 పోర్షన్స్ కింద కట్ చేసుకోవాలి. 1 కప్ ఆల్మండ్ ఫ్లవర్ వచ్చి మనకి 4 to 5 రోటీస్ వరకు వస్తాయి. సో ఇప్పుడు ఇంకా రోటీ ప్రిపేర్ చేసుకోవడానికి మన దగ్గర ఈ సిలికాన్ మ్యాట్ ఉంటుంది కదా, దాని మీద కొంచెం ఆయిల్ అయితే స్ప్రే చేసుకుని ఈ బాల్ను కూడా మన హ్యాండ్స్తో ఇలా కొంచెం ఫ్లాటన్ చేసుకుని ఎడ్జెస్ కూడా కొంచెం సాఫ్ట్గా అయితే చేసుకుంటూ ఆ మ్యాట్ పైన ఆ బాల్ అయితే పెట్టి దానిపైన పార్చ్మెంట్ పేపర్ ఉంటుంది కదా, అదే మన బేకింగ్ చేసుకునే పేపర్, దానికి కూడా కొంచెం అంటుకోకుండా ఆయిల్ అయితే స్ప్రే చేసుకుని ఆ పైన బాల్ పైన ప్లేస్ చేసుకుని మన రోలింగ్ పిన్ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసుకోండి అంటుకోకుండా. జస్ట్ కొంచెం మనం జెంటిల్గా ప్రెస్ చేస్తూ అన్ని వైపులుగా చేసుకుంటూ మనం ఒక రౌండ్ షేప్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు రౌండ్ షేప్ అయితే రాలేదు. సో ఎగ్జాక్ట్ షేప్ కావాలంటే మనకి ఇష్టమైన సైజులో మూత అయితే తీసుకుని దాన్ని జస్ట్ కొంచెం ప్రెస్ చేసామంటే మనకు కరెక్ట్ రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రా పిండి అంతా రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ రోటీలు వచ్చి మనకి మ్యాట్ నుండి కూడా ఈజీగా అయితే వచ్చేస్తాయండి. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం హీట్ చేసుకున్న తవ్వ మీద ఈ రోటీ అయితే కాల్చుకోవాలి. ఫస్ట్ ఒకవైపు ఒక 5 సెకండ్స్ కాల్చుకున్న తర్వాత ఇంకో వైపు అయితే తిప్పి ఇలా టిష్యూ పేపర్ యూస్ చేసి ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మనం రోటీ అనేది కొంచెం థిక్గా చేసుకున్నా ఇలాగ ప్రెస్ చేయడం వల్ల మనకు కావాల్సిన సైజులో కొంచెం థిన్గా అయితే ప్రెస్ అవుతుంది. సో ఇలా 2 వైపులా ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవైతే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. సో మన రోటీ అయితే రెడీ. సో ఇదే ప్రాసెస్లో మనం మిగతా రోటీలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఈ విధంగా రోటీలు చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తే మనం ఇలా కూడా చేసుకోవచ్చు అండి. మన దగ్గర రోటీ ప్రెస్సర్ ఉంటుంది కదా, దానిపైన ఇలా కవర్ అనేది ప్లేస్ చేసుకుని దాని మీద ఆయిల్ అయితే గ్రీస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పిండి బాల్ని వచ్చి ఇలా కవర్ మధ్యలో పెట్టుకుని మనం జస్ట్ కొంచెం ప్రెషర్ అప్లై చేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి రౌండ్ షేప్లో అయితే వచ్చేస్తుంది. దీని ఇప్పుడు మీడియంగా హీట్ చేసుకున్న తవ్వ మీద 2 వైపులు అయితే మనం కాల్చుకోవాలండి. ఫస్ట్ ఒక వైపు హీట్ అయిన తర్వాత ఇంకో వైపు ఫ్లిప్ చేసుకుని జస్ట్ మనం ఇలాగ టిష్యూ పేపర్తో ప్రెస్ చేసుకుంటే మనకి ఇంకా కొంచెం థిన్గా కూడా వస్తుంది. ఇలా 2 వైపులా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మన ఆల్మండ్ రోటీలు అయితే రెడీ అండి.
సో ఇది నేను ఈరోజు పన్నీర్ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. ఇవి పికిల్తో కానీ ఆర్ కర్డ్తో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఆల్మండ్ రోటీలు వచ్చి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ 2 మెథడ్లో మీకు ఏ మెథడ్ ఈజీ అయితే ఆ మెథడ్లో చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.